ఆసక్తితో కూడిన అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఏ సంఘమైన చేస్తుందో బిడ్డలారా, ఆరి పట్ల అద్భుత కార్యాలు జరిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మా పాస్టర్ చెరసాలలో ఉన్నారయ్యా, ఈ సంఘము విచ్ఛిన్నమైపోకుండా మా సేవకుని నడిపించు ప్రభువేసి సంఘము అత్యాశ ప్రార్థన చేసినప్పుడంట దేవుడట దూతలకు పని చెప్పాడట. మనం నిజంగా ప్రార్థన ఆసక్తితో చేస్తున్న బిడ్డలారా, దేవుడు దూతలకు పనిస్తాడు. ఎందుకంటే నీకు కావాలి వారిగా, నీ పట్ల కార్యాలు చేయవారిగా దేవుడు మనకి పరిచారకులుగా దూతలు ఇచ్చాడు. ఆ సత్యాన్ని గమనించుకోవాలి. ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేసిందో తన దూతలకు దేవుడు ఆజ్ఞాపించాడు. వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు బిడ్డలారా, చెరసాలలో పేతురు నిద్రపోతా ఉన్నాడు. దేవదూత తట్టి లేపగానే ఆ పేతురు చేతులకు ఉన్న సంఖ్యలు ఊడిపోయాయి. అయితే పేతురు ఊడిపోయాయి, దూత బయటకు తీసుకొచ్చింది. ఈ సంఘము ఎక్కడైతే ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన గుంపు దగ్గరికి పేతురు వెళ్ళాడు. వెళ్ళి తలుపు తడుతా ఉన్నాడు. తట్టున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ కాలంలో సువార్త ప్రకటించేటట్టు లేదు, ప్రార్థన చేసేటట్టు లేదు. మీరు ఎలా చేస్తున్నారండి, సీక్రెట్ గా చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ లో చేస్తున్నారు, రహస్యంగా చేస్తా ఉన్నారు ప్రార్థన. అయితే పేతురు పాస్టర్ ఏం చేశారు, వెళ్ళి వారు కూడి ఉన్న చోటుకు వెళ్ళి తలుపు తడుతున్నప్పుడు రోధే అనే చిన్నది ఎక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ 14వ వచనం చూడండి. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చి దానివని. చూసారా, మీరు ఎవరి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు విడుదల కొరకు అయితే ప్రార్థన చేస్తున్నారో వారు వచ్చి ఉన్నారంటే ఇక్కడ ఏమంటున్నారు, పేతురు ఎందుకు వస్తాడండి? పిచ్చిదాని వల్ల ఏమన్నా? పేతురు గారు ఉన్నది ఎక్కడ? చెరసాలలో ఉన్నాడు. చెరసాల మరి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారి కొరకు ఏమని విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. కానీ వచ్చాడు అంటే వారిలో ఏమి లేదు, విశ్వాసం లేదు. ప్రార్థన చేస్తా ఉన్నారు బాగానే, అయ్యా విడిపించు ప్రభువా, మా సేవకుని విడిపించు ప్రభువా, మా సేవకుని విడిపించు ప్రభు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు పాస్టర్ వచ్చారంటే మీరేమన్నా, నువ్వు పిచ్చిదానివా, నువ్వు వెర్రిదానివా, పేతురు పాస్టర్ రావడం ఏంటి? దేవుని బిడ్డలారా, అక్కడ రోజు అని చిన్నది తలుపు సందు నుంచి చూసి పేతురు అనుకుని వచ్చారు. ఆయనను దేవుడు విడిపించండి. ఆ చిన్నది తప్ప అక్కడ ప్రార్థన చేస్తున్న వారిలో ఎవ్వరిని కూడా ఆ కార్యాన్ని వినలేరు, నమ్మలేదు, చూడను లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.